తెలుగుదేశం పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు కొత్త కమిటీలను నియమించినట్లు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. కొత్తగా తెనాలి నియోజకవర్గ పట్టణ మండల అధ్యక్షులు అలాగే వివిధ విభాగాలకు ఎంపికైన వారి పేర్లను ఎమ్మెల్సీ ఆలపాటి ప్రకటించారు. తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా తెనాలి నియోజకవర్గంలో నియమించిన కొత్త కమిటీలను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియా సమావేశంలో ప్రకటించారు. తెనాలి పట్టణ అధ్యక్షుడిగా మాజీ కౌన్సిలర్, రాష్ట్ర మైనారిటీ సంఘ కార్యనిర్వాహక కార్యదర్శి మహమ్మద్ కుద్దూస్, కార్యదర్శిగా వసంతం అశోక్, అలాగే బీసీసీఎల్, ఎస్సీసీఎల్, మైనారిటీ విభాగం, టౌన్ మహిళా విభాగం, యువజన విభాగం, రైతు, వాణిజ్య విభాగం వంటి వివిధ విభాగాలకు సంబంధించి ఎంపికైన అభ్యర్థుల పేర్లను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియాకు తెలియజేశారు. అలాగే తెనాలి మండల పార్టీ అధ్యక్షుడిగా నల్లిబోయిన నాగేశ్వరరావు, అలాగే వివిధ విభాగాల కమిటీల అధ్యక్షులు, కార్యదర్శులు, కొల్లిపర మండలం అధ్యక్షుడిగా చెన్నకోటి రెడ్డి, అలాగే వివిధ విభాగాల కమిటీలకు ఎంపికైన అభ్యర్థుల పేర్లను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పేదవాడి అభివృద్ధి, సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తుందని, సంవత్సర పాలనలో ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఇదే సమయంలో పేదవాడి పొట్టను కొట్టిన వైసీపీ ప్రభుత్వం చర్యలను తాము ఎండగడతాము అంటూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో మహమ్మద్ కుద్దూస్, మంగమూరి హరిప్రసాద్, జొన్నాదుల మహేష్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, అన్నం పెన్నారావు తదితర నాయకులు పాల్గొన్నారు. తెనాలి పట్టణానికి మరొకసారి మాజీ కౌన్సిలర్, రాష్ట్ర మైనార్టీ సంఘ కార్యనిర్వాహక కార్యదర్శి మహమ్మద్ కుద్దూస్ గారిని టౌన్ పార్టీగా నియమించుకోవడం జరిగింది. అదేవిధంగా జనరల్ సెక్రటరీగా వసంతం అశోక్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా బీసీసీఎల్ అధ్యక్షులుగా పణి దుర్గా గారిని, జనరల్ సెక్రటరీగా దివి సత్యనారాయణ గారిని, టౌన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా షేక్ షుబానీ, జనరల్ సెక్రటరీగా షేక్ నాగూర్ గారిని, టౌన్ మహిళ దేవినేని రమాదేవి గారు, జనరల్ సెక్రటరీ అన్నం మల్లేశ్వరి గారు, ఐటీడీపీ సయ్యద్ షావల్, జనరల్ సెక్రటరీ రామ్ ప్రసాద్ గారు, టౌన్ ఎస్సీసీఎల్ అత్తోట శరత్ గారు, అదేవిధంగా సెక్రటరీ పేరు తెనాలి టౌన్ యూత్ పుల్లూరు శ్రీధర్ గారు, ఎస్టీసీఎల్ పట్లావత్తు రాముల్ నాయక్, సెక్రటరీ వాదిత్య కిరణ్ రాజ్ నాయక్, టౌన్ టీఎన్టీయూసీ విన్నారావు, జనరల్ సెక్రటరీ తాడేపల్లి శివకుమార్, తెనాలి టౌన్ రైతు దేవినేని సురేష్, చేసిపోయిన పోతురాజు, లీగల్ సెల్ ఇందుపల్లి రాజారాం, జనరల్ సెక్రటరీ తాడిశెట్టి వెంకటేశ్వరరావు. రూరల్ మండలం వచ్చేటప్పటికే మండల పార్టీ అధ్యక్షులు నలిబోయిన నాగేశ్వరరావు, చుక్కపల్లి భరత్ గారు ప్రధాన కార్యదర్శి, తెలుగు యువత శాఖమూరి సురేంద్ర గారు, మందా అఖిల్ మల్లిపాడు ప్రధాన కార్యదర్శి, యనమల అనిత గారు తెలుగు మహిళా అధ్యక్షురాలు, ప్రధాన కార్యదర్శి ముత్తే శిరీష, మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ అజీజ్ గారు, ప్రధాన కార్యదర్శి పఠాన్ గౌస్, టీఎన్టీసీ అధ్యక్షులు కొండేటి రామారావు గారు, ప్రధాన కార్యదర్శి కోడూరు రాజేష్ గారు, తెలుగు రైతు అధ్యక్షులు తులాబందుల శ్రీనివాసరావు గారు, ప్రధాన కార్యదర్శి పినపాటి చంద్రశేఖర్ గారు, బీసీసీఎల్ అధ్యక్షులు వాకా నాగార్జున గారు, ప్రధాన కార్యదర్శి గండికోట రమేష్ గారు, ఎస్టీసీఎల్ అధ్యక్షులు ఓసరపు సుబ్బారావు గారు,
ప్రధాన కార్యదర్శి జయరాం నాయక్, ఎస్సీసీఎల్ అధ్యక్షులు మొవ్వా డేవిడ్ గారు మల్లిపాడు, మధు సతీష్ కటివరం ప్రధాన కార్యదర్శి, ట్రేడ్ సెల్ అధ్యక్షులు అలపర్తి శ్రీకృష్ణ గారు, ప్రధాన కార్యదర్శి పసుపులేటి వెంకటేశ్వర గారు గుడివాడ. అందరినీ కూడా పార్టీ పరంగా ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారో, నాకు పదవి లేదు అనే భావన లేకుండా అందరూ కూడా పార్టీలో ఎవరైతే చురుగ్గా పనిచేస్తూ ఉన్నారో, కష్టకాలంలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున పార్టీలో భాగస్వామ్యం ఉంటుంది అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, ఈ పార్టీ మనందరిది, మనం ఈ పార్టీని కాపాడుకోవాలి. పేదవాడి యొక్క నివేశ స్థలానికి సంబంధించినటువంటి అంశం, పేదవాడి యొక్క గూడు, తెలుగువాడి ఆత్మగౌరవం, అన్న ఆశయం, తెలుగువాడికి గూడు కల్పించాలన్నదే. అదే మా యొక్క జెండాలో ఉన్న గుర్తు కూడా, అదే మా ఎజెండా. ప్రతి పేదవాడికి కూడా గూడు కల్పించాలనేదే. ఆ గూడు కల్పించే దాంట్లో, పేదవాడికి ఇల్లు కట్టించే దాంట్లో మోసం చేయడానికి ప్రయత్నించినటువంటి ఎవరిని కూడా ఉపేక్షించం. వాళ్ళని కాపాడటానికి ప్రయత్నించే ఎలాంటి పెద్దవాళ్ళనైనా కూడా ఉపేక్షించం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ